చూనప్పుడు ఎట్లా నేను ఆంధ్రప్రదేశ్ పశువైద్య విద్యార్థి సంఘంలో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా సమస్య గత 2010 నుంచి ఈ రోజు వరకు మా స్టైఫండ్ 7,000గానే ఉంది. మేము దీని మీద గత 10 సంవత్సరాలుగా మా సీనియర్స్ పోరాటం చేస్తూ వస్తున్నారు. మా సీనియర్స్ రిప్రజెంటేషన్ లెటర్లు ఇస్తూ వస్తున్నారు. కానీ దీని మీద యూనివర్సిటీ ఆఫీసర్లు లేదా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు వీసీ కానీ రిజిస్టర్ కానీ దీని మీద ఎవరు ఇప్పుడు దాకా స్పందించలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ లెటర్ పట్టుకుని వెళ్తే వాళ్ళు మాకు ఒక ఏదో తెలియని ఒక ఫేక్ రిప్రజెంటేషన్ లెటర్ వాళ్ళకు ఉన్న ఒక సోర్స్ని తీసుకొచ్చి మేము మీ స్టైఫండ్ని 7,000 నుంచి 20,000కి లేదంటే 14,000కి ఇంక్రీజ్ చేస్తామని ఏదో కుంటి సాకులు చెప్తూ ఇప్పుడు దాకా స్టైఫండ్ని ల్యాక్ చేస్తూ పెంచకుండా ల్యాక్ చేస్తూ వచ్చారు. దీని మీద మేము ఈరోజు క్లాసులన్నింటినీ మేము బహిష్కరించి ఈరోజు మేము స్ట్రైక్కి కూర్చున్నాము. మాకు వెంటనే తక్షణమే యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి 7,000 ఉన్న మా స్టైఫండ్ని దీన్ని 14-15,000 చేసేదాకా మేము మా స్ట్రైక్ని విరమించము. మేము దీని మీద వీళ్ళు కనుక ఇప్పుడు దాకా ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే దీని మీద ఏ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఈ స్ట్రైక్ని తీవ్రంగా ఉధృతంగా చేస్తాము. దీని మీద ఎటువంటి వెనకాడే ప్రసక్తే లేదు. అలాగే దీని మీద మా మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ముగ్గురు స్పందించి మా యొక్క పశువైద్య విద్యార్థుల సమస్యలను, మా యొక్క స్టైఫండ్ సమస్యని మిగతా ప్రొఫెషనల్ కోర్సుకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మాకు కూడా స్టైఫండ్ పెంచాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఈ వెటర్నరీ కోర్స్కి మిగతా స్టేట్స్లో రాజస్థాన్లో 23,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 7,000 మాత్రమే ఇస్తున్నారు. దీనికి గల కారణం ఏదో తెలియదు. 2018 బ్యాచ్ వాళ్ళకి ఇంటర్న్షిప్ అయిపోయి ఇప్పటికి 3 నెలలు అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు దాకా ఇంకా 5 నెలల స్టైఫండ్ వీళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఇంకా క్లియర్ చేయలేదు. దీని మీద వెంటనే యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి మాకు వెంటనే లెటర్ రిలీజ్ చేసి అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసి మా స్టైఫండ్ని పెంచాలని మేము కోరుకుంటాం. నా పేరు ప్రవీణ అండి. నేను థర్డ్ ప్రొఫెషనల్ ఇయర్ చదువుతున్నాను వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో. మనం చూసుకున్నట్టే గత 10 సంవత్సరాలుగా మాకు 7,000 అనేది స్టైఫండ్ ఇస్తుంది. అంటే అది 233 రూపీస్ పర్ డే. అది అసలు మాకు ఎట్లా చూసుకున్నా మేము ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు 15,000 మినిమం రెంట్ కాస్ట్ అయిపోతుంది. మా బేసిక్ ఎక్స్పెన్సెస్ మేము ఎలా పెట్టుకోవాలి అంటే మా డబ్బులే మేము పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా 7,000 అంటే 8,000 ఎక్స్ట్రాగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇంకా ఆ 15,000 కాకుండా మాకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏవైనా వాటిలన్నింటికి కొన్ని 7,000 ఏంటంటే మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాకు చాలా అంటే చాలా తక్కువ. లైక్ రాజస్థాన్లో 23,000, యూపీలో 22,000, వెస్ట్ బెంగాల్లో 20,000 మినిమం ఇస్తున్నారు. 10,000 కూడా లేదండి, 7,000. మరి లాస్ట్ 10 years నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? మినిమం అసలు చేంజ్ కూడా లేదా, ఫీజులు పెరుగుతున్నాయి. మరి మా ఇంటర్న్షిప్ అసలు ఆ స్టైపెండ్ సంగతి ఏంటి? ప్రతి దాంట్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, ఈ ఫుడ్ ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు, మొత్తం అన్ని ఛార్జెస్ పెరుగుతున్నప్పుడు మా స్టైపెండ్లో ఇంక్రీజ్ చేయడం అన్నది ఒక్కరు కూడా అసలు ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదు? దీని గురించి కొంచెం గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని ఏదో ఒకటి మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ.